అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు రేషన్ కార్డ్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీనికి సంబంధించి పూర్తి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి నూతన రేషన్ కార్డులు అనేటివి జారీ చేయలేదు. ఈ 10 ఏళ్లలో లక్షల మంది వివాహాలు చేసుకొని వేరు కాపురాలు కూడా పెట్టిరు. ప్రభుత్వం పథకాలు ఏమైనా అందాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా అవసరం అని చెప్తుంది. అయితే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. అయితే మార్చి 1న ఒకటే రోజు 1,00,000 కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో 1,00,000 కార్డులను అందరు అధికారులకు పంపిణీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం హైదరాబాద్ లో 285, వికారాబాద్ జిల్లా 22,000, నాగర్ కర్నూల్ జిల్లాలో 15,000, నారాయణపేట జిల్లా 12,000, వనపర్తి జిల్లా 6,000, మహబూబ్ నగర్ జిల్లా 13,000, గద్వాల్ జిల్లా 13,000, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 6,000, రంగారెడ్డి జిల్లాలో 24,000 చొప్పున 1,00,000 కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మార్చి 8 తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టుతున్నట్లు అధికారులు చెప్తారు. 2014 నుంచి తెలంగాణలో నూతన రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ 10 ఏళ్లలో లక్షల మంది వివాహాలు చేసుకుని అంటే వేరు కాపురాలు పెట్టారు. ప్రభుత్వమైన పథకం అందాలంటే ఖచ్చితంగా అది రేషన్ కార్డు అయితే కన్ఫర్మ్ అనేది అందరు తెలిసిందే. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వ పేద మధ్య తరగతి ప్రజలకు నూతన కార్డులను జారీ చేయనున్నట్టు చెప్పింది. అయితే ఈ ఏడాది జనవరి 26న 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డులు అనేటి మొన్న జనవరి 26 నాడు ఇచ్చారు. అవి మొత్తం 16,900. అయితే అది కాకుండా ఇప్పటికే గ్రామ పాలనను మళ్ళీ గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించింది. అంతేకాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త అప్లికేషన్ తీసుకుంటుంది. ఇవన్నీ పరిశీలించిన అనంతరం మీ సేవ ద్వారా తీసుకున్న అప్లికేషన్ కూడా అవన్నీ కలుపుకొని కొత్త రేషన్ కార్డులు అనేటివి మంజూరు చేస్తుంది. వీరందరికి వచ్చేసి జూన్ లో ఈ కొత్త కార్డులు అనేటి ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలకైతేనేమో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం మార్చి 8 తర్వాత ఈ రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేస్తారు. అయితే ఈ మీ సేవ ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అనేటివి జూన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అధికారులు ఏమంటున్నారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే మనం ఆల్రెడీ ఇప్పటికే మామూలుగా మీ సేవలో అప్లై చేసుకున్న రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. మన అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా అనేది ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. FSC సెర్చ్ లా ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. లేకపోతే మీకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే FSC సెర్చ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. రేషన్ కార్డు పైన వచ్చేది FSC అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అప్రూవల్ అయిందా, మీ రేషన్ కార్డు స్టేటస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలా మీ అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయలేదో మళ్ళీ వెంటనే అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిరంతరంగా కొనసాగుతాయని చెప్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.